నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. దక్షిణంలో జోరుగా వంశీకృష్ణ ఎన్నికల ప్రచారం. పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ. విశాఖలో ఘనంగా రంజాన్ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు సీతంరాజు సుధాకర్. సంక్షేమ పాలన అందాలంటే కాంగ్రెస్ ను గెలిపించండి. విశాఖ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వేడుకోలు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక అసమానతలను ఛేదించిన మహామనిషి అని కొనియాడారు. ఆ మహనీయుల స్ఫూర్తితో వారి ఆశయాలకు అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వెనుకబడిన తరగతులకు వారికి అన్ని రకాల పదవులలో ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు చొక్కాకల వెంకట్రావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు సాడి పద్మారెడ్డి, ఆళ్ల లీలావతి, శ్రీనివాస్, రేయి వెంకటరమణ, జోగినాయుడు, వార్డు అధ్యక్షులు, డైరెక్టర్లు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన జయంతోత్సవాల సందర్భంగా ఘనంగా ఆయనకి ఈరోజు నివాళులర్పించడం జరిగింది. మన దేశంలో తాడిత పీడిత వెనుకబడిన ప్రజానికం కోసం, వెనుకబడిన వర్గాల వారి యొక్క ప్రజోద్ధరణ కోసం, మహిళోద్ధరణ కోసం ఉద్యమాలు చేసి ప్రణాళికలు రచించి ఆ వర్గాల వారి అభ్యున్నతి సాధించాలని స్వాతంత్రానికి 120 సంవత్సరాలకు పూర్వమే పాటుపడిన కుటుంబం జ్యోతిరావు పూలే గారు కానీ, సావిత్రిబాయి పూలే గారు కానీ. విశాఖ దక్షిణ నియోజకవర్గం 37వ వార్డులో కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. నియోజకవర్గం పరిధిలోని రంగిరీజు వీధి, గొల్ల వీధి, పప్పుల వీధి ప్రాంతాలలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా విక్టరీ మీడియాతో వంశీ ప్రత్యేకంగా మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని, ప్రజలంతా తనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో 37వ వార్డు జనసేన అధ్యక్షుడు గరికన రవి, టీడీపీ అధ్యక్షుడు కోనాడ చిన్న, బంగారు రవి, తాతాజీ, పలువురు కార్యకర్తలు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు వైజాగు మట్టి తల్లి, వైజాగు మట్టి తల్లి, వైజాగు మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడు త్యాగానికి చిరునామై తెలిసిన జన గొంతుము ప్రజా సమస్యలు నీళ్లను తుడిసెను కొరకు తెలిసిన జన గొంతుము జన గొంతుము ప్రజా సమస్యల పైన. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో 37వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. దాదాపుగా వార్డులో 50%
విశాఖలోని రంజాన్ పర్వదినం సందర్భంగా మక్కా మసీదులో ముస్లిం నాయకుడు జుబేర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్కా మసీద్ వద్ద ముస్లింలకు ఖీర్ పంపిణీ చేశారు. ఈ రంజాన్ వేడుకల్లో టీడీపీ నాయకులు సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్ ఉరుకుటి నారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు జుబేర్ మాట్లాడుతూ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన అనంతరం రంజాన్ పండుగను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రంజాన్ అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ భారతదేశంలో మత సామరస్యం అనేది కలిగి ఉంటుంది. ఇదే స్నేహపూర్వక వాతావరణం కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ రంజాన్ అందరి కుటుంబాల్లోని అందరి జీవితాల్లోని మంచి వెలుగును తీసుకుని రావాలని మరీ కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా యొక్క విన్నపం మేరకు మా ముఖ్య నాయకులైన సీతంరాజు సుధాకర్ గారు ఇక్కడ విచ్చేయడం చాలా అదృష్టం. ఎందుకంటే ఈ మక్కా మస్జిద్కి ఆయనకి చిన్న సంబంధం ఉంది. గతంలోనే ఈ ఇంటర్నల్గా కరెంట్ లైన్లు వేసినప్పుడు అప్పట్లోనే సుమారు 4 వారాల పాటు కంటిన్యూగా కరెంటు పోయడం ప్రాబ్లం ఉండేది. ప్రతి శుక్రవారం హైలోడ్ అయిపోయి ఆ ట్రిప్పింగ్ అయిపోతుంటే కంప్లైంట్ వెళ్ళి ఆయన దగ్గర తీసుకెళ్ళి నేను గతంలోనే ఆయనకి ఈ కంప్లైంట్ ఈసారి ఇలా ఉంది ప్రాబ్లం అని చెప్పగానే వితిన్ 1 అవర్స్లోనే ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయించి అక్కడ ఉన్న ఆ లోడ్ని డైరెక్ట్గా దాంట్లో కరెంట్ డైరెక్ట్ లోడ్ చేయించేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. మరి నా ఉపకారాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేక మరి ఇలా ముస్లిం హిందూ అని కాదు, ఆయన దగ్గర ప్రాబ్లం వెళ్తే ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలా అది ఒకటే ఆలోచనతో ఉంటారు. అందుకే మరి అలాంటి గొప్ప నాయకుడు అనగా అట్లా నడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ ఈరోజు రంజాన్ సందర్భంగా ఆయన ఇక్కడ విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఈ వార్డు కార్పొరేటర్ గారైన ఉరికెట్ నారాయణ గారు ఇదే వార్డులోని ప్రతి తెల్లవారిని చూసే ఉంటారు. మసీద్ ప్రాంగణం అంతా శుభ్రంగా చేసి ఎక్కడెక్కడ బళ్ళు పార్కింగ్ ప్రాబ్లం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడక్కడ సర్దుబాటు చేసి చాలా గ్రాండ్గా ఎక్కడికి ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా అరేంజ్మెంట్ చేశారు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు వచ్చిన మా గోపి గారు కానీ, ఇలియాజ్ అహ్మద్ గారు కానీ, మా మాస్టర్ గారు కానీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అందరికీ ధన్యవాదాలు పేరు ధన్యవాదాలు. ఈద్ రంజాన్ పర్వదినం శుభ సందర్భంగా ముస్లిం సోదరీమణులందరికీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానిక 76వ వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మహిళలు ఆయనకు నీరాజనాలు పలికారు. కానీ విని ఎరుగని రీతిలో మహిళలు వచ్చి అమర్నాథ్ కు జై కొడుతూ అలుపెరగక ఆయన వెంట నడిచారు. గాజువాక నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చేయడానికి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అమర్నాథ్ ను గెలిపించడానికి వార్డు ప్రజలంతా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పథకాలని మహిళల పేరు మీద ఇచ్చారని, మహిళా పక్షపాతి అని, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని అధికారులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 46వ వార్డు కంచనపాలెంలో జై భారత్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జై భారత్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని కార్మికులు ఇతర వర్గాల వారిని కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర వాటిని అడిగి తెలుసుకున్నానని తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రజలంతా తనకు మద్దతు తెలియజేయాలని కోరారు. ప్రజలంతా తమ పార్టీ గుర్తు టార్చ్ లైట్ పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇట్లపాలెంలోని వార్డు నెంబర్ 46లో ఈరోజు ఎన్నికల ప్రచారం, అదేవిధంగా ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు, వారి యొక్క కాంక్షలు ఆకాంక్షలు తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ప్రజలు చాలామంది యంగ్స్టర్స్ వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ఇవి కూడా ఫ్యాబ్రికేషన్ షాప్స్ కూడా వెళ్ళాను, వారు కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. అందుకనే మా జై భారత్ నేషనల్ పార్టీ ముఖ్యంగా ఏం కోరుకుంటుంది అంటే యువతరానికి ఉద్యోగ ఇచ్చేవాళ్ళుగా మారాలి. ఆ విధంగా ఇక్కడ కొంతమంది యంగ్స్టర్స్ చూసినప్పుడు చాలా ఆనందమైంది. ఆ తర్వాత ముఖ్యంగా విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో నేను ఈసారి జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా గుర్తు టార్చ్ లైట్. ముఖ్యంగా నేను సంకల్పిస్తున్నది ఏంటంటే విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఒక ఉత్తమమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి. ఆ తర్వాత రెండవది ముఖ్యంగా విశాఖలో డ్రగ్స్ గంజాయి చాలా ఎక్కువైపోయింది. తర్వాత చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదు. సో వీటన్నిటి గురించి కూడా సమగ్రమైన ప్రణాళిక చేసి ఈ ప్రాంతంలో ఒక మంచి నాలెడ్జ్ హబ్ ఒకటి తయారు చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టి మంచి లైబ్రరీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి పిల్లలందరూ కూడా మంచి నైపుణ్యాలతో ముందుకు వెళితే వాళ్ళకు ఉద్యోగాలు చక్కగా వస్తాయన్నది ప్రధానమైన సంకల్పన. అందువల్ల విశాఖ ఉత్తర నియోజకవర్గం వారందరికీ కూడా నేను చేస్తున్న విన్నపం, ఈసారి జై భారత్ పార్టీ తరఫున మీరందరూ సహకరిస్తే మీ అందరి గళాన్ని నేను అసెంబ్లీలో వినిపిస్తాను. ఎందుకంటే అసెంబ్లీ స్టాండర్డ్స్ కూడా చాలా దారుణంగా పడిపోయాయి. అక్కడ ఏ విధంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఒకరినొకరు దూషించుకుంటున్నారు. కాబట్టి రాజకీయ స్థాయి కూడా మనం పెంచాలి అన్న బాధ్యత నా మీద ఉంది. సో వీటన్నిటినీ సంకల్పిస్తూ ఈసారి ఉత్తర నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదు, విభజన హామీలు పూర్తి కాలేదు, రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ చేస్తున్నారు. కానీ వీటి గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఎందుకంటే రాజకీయ స్వార్థం. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని బీసీ ప్రజా సంఘం ఆల్ ఇండియా అధ్యక్షుడు పి రవికుమార్ అన్నారు. పూలే జయంతి సందర్భంగా విశాఖలోని గ్రీన్ పార్క్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక అసమానతలను ఛేదించిన మహా మనిషి అని కొనియాడారు. ఆ మహనీయుల స్ఫూర్తితో వారి ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వెనుకబడిన తరగతులకు వారికి అన్ని రకాల పదవులలో ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ పెబ్బేల్ రవికుమార్. నేను బీసీ ప్రజా సంక్షేమ సంఘం ఆల్ ఇండియా వెల్ఫేర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మన బీసీల ఆశాజ్యోతి, బీసీలకు ప్రపంచం నలుదిశలా భారతదేశంలో మొట్టమొదటి బీసీ నాయకత్వం వచ్చినటువంటి జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా ఈరోజు మా రాష్ట్ర సంఘం తరపున ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా బీసీ ప్రజా సంక్షేమ సంఘం తరపున మా నాయకులు, అలాగే రాష్ట్రం నుంచి మహిళా నాయకులు అందరూ కూడా పాల్గొనడం, ఆ మహానుభావుడు జ్యోతిరావు పూలేకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలను మేము బీసీ సంఘాల తరపున ఈరోజు రాష్ట్రం నలుమూలలా తీసుకొని వెళ్ళి రాబోయే ఎన్నికల్లో ఎవరైతే బీసీలకు పెద్దపీట వేస్తారో అటువంటి రాజకీయ పార్టీలు, అటువంటి నాయకులకి మా బీసీ ప్రజా సంక్షేమ సంఘం తరపున మేము మద్దతు తెలియజేస్తూ వాళ్ళని ఎన్నికల్లో గెలిపించి మా బీసీల తాలూకా కోరికలు నెరవేర్చుకునే దిశగా మా రాష్ట్ర సంఘం కృషి చేస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా నాయకులకు, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులకు, అలాగే పాత్రికేయులకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జ్యోతిరావు పూలే.
విశాఖ పార్లమెంట్ అభ్యర్థితో పాటు ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొంప గోవింద్ కోరారు. గురువారం విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింతగా సంక్షేమ పాలన అందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయనున్న సూపర్ 6 హామీలతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ అభ్యర్థి సత్యారెడ్డి మాట్లాడుతూ స్థానికులకు ప్రాతినిధ్యం కల్పించేలా ప్రజలంతా చైతన్యం కావాలన్నారు. ఈ సందర్భంగానే విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గ పెండింగ్ సమస్యలపై ఆయా అభ్యర్థులు మాట్లాడారు. రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలుస్తాదనేది నిరూపించబోతుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పారు, వై నాట్ 75, 175, వై నాట్ గవర్నమెంట్ అని వాళ్ళలాగా కాకుండా మా షర్మిలమ్మ 6 పార్లమెంటు స్థానాలు 25 అసెంబ్లీ స్థానాలు గెలిస్తే చాలని చెప్పాడు. తప్పకుండా 2029 కాదు, ఈ 2024లోనే రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి ఎక్కువగా 30 అసెంబ్లీ స్థానాల్లో పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. అలానే 6 పార్లమెంటు స్థానాల్లో కూడా గెలుస్తుంది. ఆ గెలిచే 30 అసెంబ్లీ స్థానాల్లో మా సోదరులు 4 ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ గెలిచే 6 పార్లమెంటు అభ్యర్థుల్లో కూడా నేను ఉంటానని నమ్ముతూ నన్ను గెలిపించే బాధ్యతలు తీసుకుంటున్న ప్రసాద్ రెడ్డి అన్నకి, అలానే డిసిసి అధ్యక్షులు గోవింద్ గారితో పాటు కమిటీ పెద్దలు, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గం, రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ పెద్దలకి, పిసిసి పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వై నాట్ 175 కాదు, ఇప్పుడే ఈ 2024లోనే కుదిరితే షర్మిలమ్మ గారు సీఎం కాబోతున్నారు. ఇప్పుడే కాబోతున్నారు. ఎలా అంటే 25 నుంచి 30 సీట్లు గెలిచిన షర్మిలమ్మ గారు విశాఖ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యేగా ఆడారి ఆనంద్ కుమార్ ను ఎన్నుకోవాలని ఆయన సతీమణి ఆడారి మాలతి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. 91వ వార్డులో జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహార భాస్కర్ రావు, వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీను ఆధ్వర్యంలో ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆడారి గెలుపు అవశ్యమని ప్రజలందరూ ఆలోచన చేయాలని కోరారు. నియోజకవర్గంలో ఇప్పటికే ప్రభుత్వ పరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించగా సొంత నిధులతో ఆడారి ఆనంద్ అనేక మందికి వివిధ రకాల సహాయం అందించారని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలను సొంత వాళ్ళలా చూసుకుంటున్న ఆడారికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆకాంక్షించారు. వివిధ సమస్యల గురించి తెలిసిన వెంటనే అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారం అందించిన నాయకులు మన ఆడారి అని ఎమ్మెల్యేగా గెలిపించి అభివృద్ధిని కోరుకోవాలని పిలుపునిచ్చారు. ఆనంద్ పేరు అనగానే నియోజకవర్గం ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుందని, గెలుపు ఖాయమని మాలతి ఆశాభావం వ్యక్తం చేశారు. సరే పట్టుకో ఇటువైపు దేశమనే దేహానికి వెనుకబడిన వర్గాలే ప్రాణం, రక్తనాళాలు అని చెప్పిన మహాత్మా పూలే ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరుగుతుందని విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. గురువారం విశాఖలోని వైసీపీ ఎంపీ పార్టీ కార్యాలయంలో మహాత్మా పూలే జయంతి వేడుకలు జరిగాయి. పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయాలను తూచా తప్పక
పాటిస్తూ బీసీలను సమాజానికి వెన్నుముకగా భావించి పాలన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, మేయర్ గోలగాని హరి వెంకటకుమారి, ఎంపీ నియోజకవర్గం వర్గ పరిశీలకులు మల్లా విజయప్రసాద్, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, పేడాడ రమణి కుమారి, రవిరెడ్డి, ఆళ్ల శివగణేష్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులు, మాజీ అసెంబ్లీ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఎంపీ ఝాన్సీ మేడం గారు పుట్టినరోజు కూడా ఈరోజు దేశం అనేది దేహం అయితే ఈవేళ రక్తనాళాలు అనేవి బీసీ వర్గాలు, అణగారిన వర్గాలు ఇవి దేశానికి రక్తనాళాలు లాంటివని చెప్పిన గొప్ప వ్యక్తి ఈరోజు జ్యోతిరావు ఫులే గారు. గోవిందరావు గారు అనే ఆయన పేరు పూలతో అమ్మే దీంట్లో ఫూలే అనే మాటతో ఈరోజు ఆయన్ని ప్రసిద్ధి తీసుకొచ్చారు. వారు వృత్తినే ఈవేళ గుర్తుగా పేరుగా పెట్టుకొని తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ గారే ఆయన్ని మహాత్ములకే మహాత్ముడు అని చెప్పేసని సెలవిచ్చారంటే ముందు మాట్లాడినప్పుడు వక్తలు చెప్పారు. ఈరోజు ఏదైతే వెనకబెట్టి ఈ దేశానికి వారు ఉంటేనే ఈవేళ దేశానికి వెన్నుముక లాంటి వారని ఆనాడే నిర్ణయించి పెట్టినది. దానికి ఏది తగదు, ఏది తగ్గించినా సరే ఈవేళ దాంట్లో దేశం చిన్నాభిన్నం అవుతుంది. ఈవేళ మీరు అణగారిన వర్గాలు అంటున్నారే, ఈరోజు వెనకబడిన వర్గాలు అంటున్నారే, ఈరోజు అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. పూర్వం అంతాను వేరే పరిస్థితులు ఉండేవి, ఠాగూర్ వ్యవస్థ లాంటివి, ఇంకలాంటి వ్యవస్థ లాంటివి ఉండేవి. ఆ వ్యవస్థల్లోని చిన్నాభిన్నమైన పరిస్థితులు ఉండేవి. వాటన్నిటినీ కాదు, వీరందరూ కలిపి కట్టుకొని వెళ్తేనే సమాజం. రాజుగారు ఉండాలి, రాజుగారి కింద మంత్రి గారు ఉండాలి, సేనాధిపతులు ఉండాలి, భటులు ఉండాలి, అందరూ ఉంటేనే ఆ రాజు వ్యవస్థ ముందుకెళ్తుంది. మరి అటువంటి వ్యవస్థ సరైన నడిపించాలంటే ఈరోజు వీరందరూ కూడా ఉండాలని చెప్పేసరి చాటి చెప్పి ఏటికి ఎదిరిస్తారంటారు. అలాగా 200 సంవత్సరాల క్రితమే సంస్కరణలు అనేదాన్ని నుడికారం చుట్టి ఈరోజు ఏదైతే సంస్కరణలు విశాఖలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె విక్టరీ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ తన పుట్టినరోజు పురస్కరించుకుని వైసీపీ అభిమానులు, బొత్స కుటుంబం అభిమానులు అందరూ వచ్చి శుభాకాంక్షలు తెలపడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కోల గురువులు, గ్రేటర్ విశాఖ మేయర్ గోలగాని హరి వెంకటకుమారి, పార్లమెంట్ పరిశీలకులు మల్లా విజయప్రసాద్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొన్నారు. ఈవేళ జ్యోతిరావు ఫులే గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అందరం కలుసుకోవడం, అనుకోకుండా నాకు కూడా ఒక దేవుడు ఇచ్చిన వరంగా ఈరోజు పుట్టినరోజు జరగటం, పార్టీ పెద్దలందరూ, సోదరులు, అభిమానులు, కుటుంబ సభ్యులు అంతా అనడానికంటే కుటుంబ సభ్యులు అందరూ కుటుంబ సభ్యులందరి మధ్యలోనే ఈరోజు ఈ విశాఖపట్నంలోని ఇక్కడ మా పార్టీ ఆఫీస్లోని ఈరోజు వారందరి మధ్యలో జరుపుకోవటం జరిగింది. వారందరి అభిమానంకి, వారందరి ఆశీస్సులకి నేను పేరున మీ ద్వారా అందరికి కూడాను ఈ కార్యక్రమం జరిపినందుకు వారందరికి కూడాను పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఈరోజు ఫులే గారి తాలూకా ఆశయాలు ఉన్నాయో, దేశానికి ఈరోజు ఒక దేహం అయితే ఖచ్చితంగా ఈరోజు ఈవేళ బీసీ వర్గాలు, అణగారిన వర్గాలు అన్నీ కూడా ఇవి రక్తనాడులు లాంటివి. ఎప్పుడైతే వాళ్ళందరూ సక్రమంగా సరైన స్థానంలో ఉంటారో దేశం కూడా ఈవేళ
పటిష్టంగా ఉంటుంది. అటువంటి పటిష్టం చేయడానికి మనకుండే సామాజిక రుగ్మతలను పారదోలాలి. అట్లాంటి వాటితోనే ఈరోజు సాధ్యమవుతాయని, విద్య లాంటివి అందరికీ అందించాలి, సమానత్వం కావాలి. అట్లాగే బాల్య వివాహాలు అట్లాంటివి, వితంతు వివాహాలు అట్లాంటి వాటిని ఈవేళ వాటిని ఆ రోజుల్లోనే ఎదుర్కొని మరి సంస్కరణల పరిష్కార దిశగా వెళ్ళిన మహానుభావులు. మరి అటువంటి వారి జన్మదినం ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అటువంటివే సమాన స్థాయిలో స్త్రీలకు ఇవ్వటం, స్త్రీల పట్ల ప్రత్యేక దృష్టి సారించడం, ఏది ఇచ్చినా స్త్రీల పేరు మీద ఇవ్వటం, అంతేకాకుండా రాజకీయంగా కానీ సామాజికంగా కానీ విద్యలో కానీ ఈరోజు స్త్రీలకి సమాన హక్కును కల్పించి వారన్నిటికీ కూడా అవకాశం కల్పించడం, ఇలాంటివన్నీ కూడాను ప్రత్యేకించి ఖచ్చితంగా ఈరోజు బీసీలన్నా మరి ఎస్సీలన్నా ఎస్టీలన్నా ఈరోజంతా బ్యాక్ బోన్ ఆఫ్ ది క్లాస్ ఆఫ్ ది సొసైటీ. ఈ స్టేట్కి మాకు వీరే. విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో బీసీలకు సముచిత స్థానం దక్కలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు రాజ్యాధికారం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. దక్షిణంలో జోరుగా వంశీకృష్ణ ఎన్నికల ప్రచారం. పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ. విశాఖలో ఘనంగా రంజాన్ వేడుకలు. వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు సీతంరాజు, సుధాకర్. సంక్షేమ పాలన అందాలంటే కాంగ్రెస్ ను గెలిపించండి. విశాఖ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వేడుకోలు.